హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చక్కని కథని తెలుసుకుందాం. బ్రహ్మరాత. దీన్ని ఎవ్వరూ మార్చలేరు. కాశీలో గంగ ఉంది. ఆ గంగ ఒడ్డున ఒక వ్యాపారి నివసిస్తున్నాడు. అతను నిత్యం స్నానం చేయడానికి గంగా నదికి వెళ్ళేవాడు. అతనికి బ్రహ్మ రాసిన తలరాత చదివేటటువంటి విద్య తెలుసు. గంగా నది దగ్గర ఒక పెద్ద మర్రి చెట్టు కూడా ఉన్నది. నదిలో స్నానం చేసి ఆ మర్రి చెట్టు వైపుగా ఇంటికి నడిచి వెళుతున్నాడు వ్యాపారి. దారిలో కాలికి ఒక పుర్రె తగిలింది. ఏదో పుర్రె, ఇప్పుడే తగలాలా, మళ్ళీ స్నానం చేయాలి అనుకుంటూ విసుక్కుంటూ ఆ పుర్రెని కాలితో తన్నాడు అతను. ఆ పుర్రె తళుక్కున మెరిసింది. అది చూస్తే ఏంటా అని చూస్తే బ్రహ్మరాసిన తలరాత. అతనికి బ్రహ్మరాసిన తలరాత చదవడం వచ్చు కదా, చదవడం మొదలుపెట్టాడు. వీడు జీవితాంతం కష్టపడతాడు. తల్లిదండ్రులు చివాట్లు పెడతారు, స్కూల్లో టీచర్ కొడతారు, పెళ్ళయ్యాక పెళ్ళం తిడుతుంది, పిల్లలు పెద్దయ్యాక ఇంటి నుండి వెళ్ళగొడతారు, నిత్యం ఎవరో ఒకరు అవమానిస్తూ ఉంటారు. డబ్బు ఉండదు, ఎవరైనా దయతలిచి ఇచ్చినా అది పోతుంది. బతికినంతకాలం కష్టాలు పడి 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 చనిపోతాడు. వీడు చనిపోయిన తర్వాత 500 సంవత్సరాల తర్వాత వీడి పుర్రె ఒక స్త్రీ చేతిలో మళ్ళా అవమానం పాలై అప్పుడు మోక్షాన్ని పొందుతుంది. ఇలా ఉంది బ్రహ్మరాత. అది చదివేటప్పటికి ఆ వ్యాపారికి మతిపోయింది. ఈ బతికి ఉండగా అవమానం అంటే ఓకే, చనిపోయాక అది 500 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక స్త్రీ చేతిలో అవమానం పొందడం, తిరిగి ఆ స్త్రీ ద్వారా మోక్షాన్ని పొందడం. ఇదేంటి ఈ విచిత్రం? ఆయనకు అర్థం కాలేదు అనుకుంటూ ఆ పుర్రెని అక్కడి నుంచి తీసి అక్కడ మర్రి చెట్టు ఉంది కదా, దాన్ని త్వరలో జాగ్రత్తగా పెట్టాడు. పెట్టి రోజు స్నానం చేసి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఓసారి దాన్ని అలా చూడటం అలవాటుగా మారిపోయింది ఆయనకి. అయితే కొన్నాళ్ళ తర్వాత ఆ వ్యాపారి బంధువుల ఇంట్లో వివాహం జరుగుతుంటే ఆ శుభకార్యానికి వేరే గ్రామానికి వెళ్ళాడు. ఓ వారం 10 రోజులు సరదాగా అక్కడ కాలక్షేపం చేసి తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చాక ఎప్పట్లాగే గంగా స్నానం చేయడానికి ఉదయాన్నే బయలుదేరి వెళ్ళాడు. యాదాలాభంగా ఇలా పక్కకి తిరిగి చూశాడు. పుర్రె కనిపించకపోయేటప్పటికి ఆయనకి ఏమైంది, ఇక్కడే కదా పెట్టాను నేను అని చెప్పి ఆలోచిస్తూ ఆ రోజంతా గడిపేశాడు. అలా గడుపుతా ఉంటే వాళ్ళ ఆవిడి నడుమ చేతులు పెట్టుకొని, మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో నాకు తెలుసు అంది. అన్నాడు ఆయన. అవును, మీరు ఎందుకు అలా ఉన్నారో నాకు తెలుసు అన్నాడు. అనేటప్పటికి ఏం తెలుసు నీకు అని అడిగాడు ఆ వ్యాపారి. అడిగేటప్పటికి మీరు ఆ పుర్రె గురించి ఆలోచిస్తున్నారు కదా, అవునా అంది. కళ్ళింతలు చేసుకుని మాట్లాడుతున్నాం. ఆశ్చర్యంగా చూశాడు వ్యాపారి. అవును అన్నాడు ఆయన అమాయకంగా. అనేటప్పటికి వెంటనే ఆవిడ అందుకుంది, నీ రెండో భార్య చనిపోతే ఆవిడ్ని మర్చిపోలేక ఆవిడ పులి తీసుకొచ్చి మర్రి చెట్టు త్వరలో దాచారు కదా, మీరు రోజు ఆ మర్రి చెట్టు త్వరలో పుర్రెని చూస్తూ ఉన్నారని బయట అందరూ చెప్పుకుంటున్నారు. అది చూసి నేను అంటూ ఆగింది. అనేటప్పటికి ఆవేశంగా ఆవిడ ఎలా మాట్లాడుతూ ఉంటే, ఓహో అయితే నువ్వేమైనా చేసావా, దాన్ని ఏమన్నా తీసావా అని అడిగాడు వ్యాపారి. అడిగేటప్పటికి అవును దాన్ని తీసుకొచ్చాను,
ఇంటికి తీసుకొచ్చి మరిగిన వేడి వేడి నీళ్లు పోసేసాను దాని మీద. నా సవితి కదా అది, కోపం వచ్చింది మరి నాకు. దాని మీద నాకు ఇంకా కోపం తీరలేదు, అందుకని దాని మీద వేడి వేడి నూనె కూడా పోసేసాను. ఇంకా నా కోపం తగ్గలేదు, అందుకని రోట్లో వేసి పిండి పిండి కింద కొట్టేశాను. కారం కూడా చల్లేశాను. ఎన్ని చేసినా నాకు కోపం తీరలేదు, అందుకని మొత్తం అంతా తీసి మూట కట్టి తీసుకెళ్లి గంగలో కలిపేశాను అని చెప్పింది ఆవిడ. చెప్పేటప్పటికి అప్పుడు ఆ వ్యాపారి ఆవిడికి ఆ పుర్రి మీద తను చదివినటువంటి తలరాత గురించి చెప్పాడనమాట. అది 500 సంవత్సరాల తర్వాత ఒక స్త్రీ చేతిలో అవమానం పొంది మోక్షం పొందుతాడని కూడా రాసుంది. సో బహుశా దానికి 500 సంవత్సరాలు తీరిపోయి నీ చేతిలో పడి గంగలో పడి మోక్షాన్ని పొందింది అంటూ అసలు విషయాన్ని ఆ వ్యాపారి వివరించాడు. బ్రహ్మరాత అలా నిజమైందన్నమాట. అందుకే దేవుడు రాసిన రాతని ఎవరూ మార్చలేరు. అలాగని మన ప్రయత్నం మనం చేయకుండా ఉన్నా కూడా అది తప్పే. మనం చేయగలిగిన పనులు, విధులు, విద్యుక్త ధర్మాలు సక్రమంగా చేస్తూ భగవద్భక్తిని పొంది ఉండాలి. ఎలా రాసుంటే భగవంతుడు అలా జరుగుతాడులే అని విధిని నమ్ముకుని కూర్చుంటే చెడే జరుగుతుంది. మంచి జరగడం కోసం మన ప్రయత్నం అయితే మనం చేయాలి. చిన్న కథ బాగుందా? మరో మంచి కథతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.